స్టోరీ హరిణి చెప్తుంది. యాకోబుకు 12 మంది కుమారులు ఉంటారు. ఆ 12 మంది కుమారులలో యోసేపు అంటే యాకోబుకి చాలా ఇష్టం. యాకోబు యోసేపు ఇష్టంతో ఒక రంగురంగుల అంగిని కుట్టిస్తారు. ఆ రంగురంగుల అంగిని చూసి యోసేపు వాళ్ళందరూ చాలా కోపడతారు. అయితే మళ్ళా యోసేపుకి కలలు వచ్చాయి. అయితే యోసేపు పనులేమో నిలబడి మిగతా పనులు యోసేపుకి మొక్కుతున్నట్టు కలొచ్చాయి. ఆ కళ యోసేపు వాళ్ళకు చెప్తారు. అయితే ఆ కళ విని యోసేపు వాళ్ళన్న వారు చాలా కోపడ్డారు. అయితే ఇంకోసారి కూడా కళ వచ్చింది. చంద్రుడు, సూర్యుడు, 11 నక్షత్రాలు యోసేపుకి మొక్కుతున్నట్టు కళ వచ్చింది. ఆ కళను విని ఇంకా ద్వేషం పెంచుకున్నారు. అయితే అక్కడ వచ్చి యోసేపు వాళ్ళ అన్నలు అందరిని లేపడానికి చాలా దూర ప్రదేశానికి వెళ్ళారు. యాకోబు యోసేపుని అన్నవాళ్ళని చూస్తాము అని యాకోబు యోసేపుని పంపించారు. అయితే యోసేపు వెళ్తుంటే యోసేపు వాళ్ళ అన్నలు యోసేపుని చూసి కళలు కనేవాడు వస్తున్నాడు, కళలు కనేవాడిని చంపితే ఆయన కథలేదో అని అనుకున్నారు. అయితే యోసేపు వాళ్ళ అన్నలు చంపడానికి చూస్తుంటే రూబేను అతన్ని చంపకుండా ప్రయత్నం చేశారు. అయితే నీళ్లు లేని ఒక గుంటలో యోసేపుని పడేశారు. అయితే అందరూ యోసేపు వాళ్ళ అన్నలు భోజనం చేస్తుంటే విద్యను వర్తకులు వెళ్తున్నారు. అయితే యోసేపు వాళ్ళ అన్నలు యోసేపుని విద్యను వర్తకులకి అన్నారు. 20 వెండి నాణాలకు అన్నారు. 20 వెండి నాణాలకు అమ్మితే యోసేపు రంగురంగుల అంగిని తీసి మేకని చంపి మేక రక్తాన్ని అంగికి పూసి యాకోబు దగ్గరికి తీసుకెళ్లారు. అయితే యోసేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ విద్యను వర్తకులు అతన్ని చాలా హింసిస్తున్నారు. అయితే మేకని చంపి మేక రక్తాన్ని అంగికి పూసి యాకోబుకి ఇస్తే యాకోబు చాలా ఏడిసి బాధపడ్డారు.